ఎవడైనా ఇంటర్వ్యూకి ఎందుకు వెళ్తాడండి? తనకి ఏదన్నా అంటే ఏదన్నా చెప్పాలనుకున్నది చెప్పలేకపోతే అది మీడియా ద్వారా చెప్పాలని వెళ్తాడు. కానీ ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్వ్యూలో చేసేటువంటి వాడు మనోడికి గట్టిగా మింగితే ఆగకుండా నాన్ స్టాప్ బ్యాటింగ్ చేస్తే ఆ బ్యాటింగ్ దెబ్బకి బయటకు వచ్చి ఎర్రి పుష్పం అయిపోవటం వైసీపీ వాళ్ళకి బాగా అలవాటు. అందులో ఫస్ట్ ప్లేస్లో ఉండేది మా పేరుని నాని. ఏదో పొడుద్దామని పోతాడు వీడు, కానీ అక్కడి నుంచి పొడిపించుకొని వస్తాడు. ఈ పొడిపించుకునే అలవాటు మనోడికి బాగుంది కాబట్టే మొదటి కనెక్షన్ దెబ్బతినింది. ఇక రెండవ కనెక్షన్ అట్లా ఇట్లా ఊగుతూ ఉంది. సరే, దాని గురించి నేను మాట్లాడదలుచుకోవట్లేదు, అది వ్యక్తిగత జీవితం నేను బోదలుచుకోలేదు. కానీ కాకపోతే ఏంటంటే ఈ మధ్య ఈ తొర్రిపల్లాడు మాట్లాడే ఓవర్ యాక్టింగ్కి నేను మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి లేకపోతే మనోడితో అంతగా మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఈ మధ్య కొద్దిగా వీళ్ళకి వాళ్ళకి లింకులు పెట్టడం, కనెక్షన్లు పెట్టడం మనోడికి బాగా అలవాటైంది. సరే, ఏది ఏమైనా మనోడు సాక్షి మీడియాలోనో వైఎన్ఆర్ మీడియాలోనో సాయి లాంటి వాళ్ళ దాంట్లో జర్నలిస్టుల దాంట్లో మనోడు ఇంటర్వ్యూస్ ఇస్తే సెట్ అవుతాడు. సరేలే, ఏదో మన టీవీ9 మందే కదా, మూడు బాగుందని వెళ్తే మాత్రం అక్కడ మాడు బగల కొడతారనే దానికి నిదర్శనం మీకు అసలు బ్యాక్ టు బ్యాక్ పంచులు అనమాట. పాపం మా వాడు ఏం చెప్పాలో అర్థం కాక ఎప్పుడు రానైనా ఇంటర్వ్యూ అయిపోద్ది బయటికి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నాడు. సరే, ఒకసారి రజనీకాంత్ బ్యాటింగ్ దెబ్బకి మా పేరుని నాని పిచ్చి పుష్పాన్ని అయ్యానని చెప్పి స్టూడియో నుంచి బయటకు వచ్చాక అర్థమైంది. ఒకసారి మనం చూడండి, మీరు మామూలుగా ఉండదు, ఒక రేంజ్లో ఉంటుంది ర్యాగింగ్. పేరుని నాని అనేవాడు ఆల్మోస్ట్ 90% నైతికంగానే సంపాదించాడు. ఆ 10% ఎవరికి వదిలేశారు? అనవసరంగా ఎదవనైపోయానన్న. ప్రతివాళ్ళు మా కుటుంబంలో వాడిని కోల్పోయాము అనేటువంటి ఆ భావాన్ని ఇప్పటికే కలిగింది. అప్పుడే కలిగిపోయిందా, లేకపోతే మీరు కలిగిందని మీరు భ్రమిస్తున్నారు? రాజకీయాల్లో భ్రమిస్తే పాతాళంలో ఉంటుంది. ఆల్రెడీ భ్రమించారు కాబట్టి మీరు ఓడిపోయి 11 సీట్లకు పరిమితమైపోయారు. స్ట్రోక్ మీద స్ట్రోక్. అంటే ఈ ఎకసెకాలు, ఈ ఎచ్చల మాటలు మీరు వైఎన్ఆర్ మీడియాలోనూ ఆ ఈశ్వర గారి దగ్గర, కొమ్మినేని శ్రీనివాసరావు దగ్గర, వాళ్ళ దగ్గర పనిచేస్తాయి. జర్నలిస్టులు కానీ స్ట్రైట్గా పనిచేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఉరేసుకొని చేస్తారు. ఇది వాస్తవ విషయం. వీడు ఏమంటున్నాడంటే, ఫస్ట్ క్వశ్చన్, వీడు 90% అంట జెన్యున్గా సంపాదించాడంట. అంటే 10% నిజాయితీ లేదని వాడు ఒప్పుకుంటున్నాడు. ఆ 10% నిజాయితీ ఎక్కడ లేదయ్యానంటే మొన్న దొరికినటువంటి రేషన్ బియ్యం భార్య పేరు మీద అక్రమ లైసెన్స్ తెచ్చుకొని ఆ లైసెన్స్ని అడ్డం పెట్టుకొని పేదలకు పంచాల్సిన బియ్యాన్ని గోడౌన్లో నుంచే డిస్ట్రిబ్యూషన్ కూడా చేయకుండా గోడౌన్లో నుంచే పోర్టులకు తరలించి కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించాడు. మధ్య ఎవరో పేరుని నానిని అడిగారంట, ఏమన్నా నాని గారు, మీ కొడుకు కిట్టు పోటీ చేసి ఓడిపోయాడు కదా, భారీ ఎత్తున ఓడిపోయాడు, మీకు బాధ అనిపించట్లేదా అంటే మనోడు అన్నాడు, ఆ బొక్కలే, ఏమన్నా మా డబ్బులా, మేము జనాలకి ఎలక్షన్స్ ముందు మా గూడెంలో నుంచి పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని పోర్టుల ద్వారా ఇతర దేశాలకు తరలించాము, ఆ వచ్చిన డబ్బులు ప్రజలకు పంచిపెట్టాము అంతే, అంతకుమించి మా డబ్బులు ఏం పెట్టలేదు. అంటే అంత బోకర్ పనులు, అంత ఎదవ పనులు చేసి కూడా ఇటు 90% నిజాయితీగా సంపాదించా, 10% మాత్రమే, ఆ 10%లోనే ఈ పెళ్ళాం పేరు మీద తీసుకొని గోడెలు తీసుకొని బియ్యాన్ని ప్రజలకు ఇవ్వాల్సిన బియ్యాన్ని దొడ్డిదారులు అమ్ముకొని క్యాష్ చేసుకున్నాడు. ఈ 10%లోనే దేవాదాయ శాఖ భూముల్ని అప్పనంగా కారు చౌకగా కొట్టేశాడు. ఈ 10% తోటే మచిలీపట్నంలో భూ కబ్జాలు చేసి తన స్నేహితుల ద్వారా దాన్ని మళ్ళీ తమ ఖాతాలోకి మళ్లించే విధంగా ఎలక్షన్ టైం అప్పుడు ఖర్చు పెట్టేసుకున్నాడు. ఈ 10%లోనే ఈ పోటుగాడి గెలవాలని అబ్బాగుడు ఇద్దరు రెయ్యి చదువులేని ముండలు స్టాంపులు వేసి దొంగ పట్టాలను క్రియేట్ చేసి ప్రజలకు ఇచ్చారు. అయినా కూడా మనోడు 30,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయాడు మన కొడుకు. అంటే మన కిట్టుగాడు, మన పేరుని నాడిగాడి ప్రజా వాల్యూ అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇట్లాంటి నాడి లేని సన్నాసులు ఇది ఈ 2 సంవత్సరాల్లోనే ప్రజలంట ఫీల్ అవుతున్నారంట, మా ఇంట్లో ఒక వ్యక్తిని కోల్పోయాము. జగన్మోహన్ రెడ్డి బాగానే ఉన్నాడుగా, కోల్పోవటం ఏంటి? ఓడిపోయారు అంతే, అధికారానికి దూరం అయ్యారు, వ్యక్తిని కోల్పోవటం ఏంటి చండాలంగా? జగన్మోహన్ రెడ్డి గారు బాగున్నారు, బాగుండాలని మేము కూడా కోరుకుంటున్నాం. కాబట్టి ఎవ్వడు ఊహించుకోవట్లా, నువ్వు బాధపడిపోతున్నావు. అరే జగన్మోహన్ రెడ్డి వస్తుంటే ఇంకేడన్నా 2 గూడాల రిలీజ్కి తీసుకొని ఆ బియ్యాన్ని తరలించుకొని డబ్బులు సంపాదించుకునేవాడినే, లేకపోతే ఈసారి మా కిట్టుగారి చేత సారా కొట్టో, లేకపోతే కిల్లీ కొట్టో, లేకపోతే మందు దుకాణం సిండికేట్లు పాడుకొని కాస్త సంపాదించుకునేవాడిని. జగన్మోహన్ రెడ్డి లేకపోవటం వల్ల ఈరోజు మేము రోడ్డును పడ్డాము.
ఈరోజు రోడ్డున పడ్డామని నువ్వు బాధపడుతున్నావు, నీ ఫ్యామిలీ బాధపడుతుంది. మిగతా ప్రజలు పిచ్చ హ్యాపీగా ఉన్నారు. నరకాసుడి పాలనకు చరమగీతం పాడాము, హ్యాపీగా ఉన్నామని చెప్పేసి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి పేర్ని నాని అందుకే రజనీ చెప్పింది ఏంటంటే, ప్రజలు ఏం ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు, ప్రజలు ఏం కావాలనుకుంటున్నారు, ఆ స్థాయిలో మీరు పర్ఫార్మెన్స్ చేశారా, ఆ స్థాయిలో మీరు పనిచేశారా లేదా అనేది ఆత్మవిమర్శ చేసుకుంటే గౌరవంగా ఉంటుంది. అట్లా కాకుండా ఇలాంటి బ్రోకర్ మాటలు, ఇలాంటి చీప్గా చిల్లరగా కానీ సోషల్ మీడియాలో మాట్లాడితే అక్కడ మీడియా కాబట్టి మాడు బగలు కొట్టారు. రేపు ప్రజల ఎలక్షన్స్లో మీ మాడు బగలు కొట్టడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి నేను చెప్పేది ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో, ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకో. ఎక్కడ మనం ఓడిపోయాం, ఎందుకు ఓడిపోయాం అని నిజాలు జగన్మోహన్ రెడ్డి చెప్పండి. ఎంతసేపు ఉన్న ఈవీఎంలు, హామీల మీద గెలిచారు, ఇవన్నీ అంబక్ మాటలు. మీరంటే ఏంటో చూడకముందు మీకు 64 సీట్లు ఇచ్చారు, చూడాలని 151 ఇచ్చారు, చూశాక 11 సీట్లు ఇచ్చారంటే మీరేందో, మీ బతుకేందో, మీ పరిపాలన ఏందో అర్థం చేసుకోండి. అందుకని ఆయన చెప్తున్నాడు, ఆ భ్రమలో ఉండకండి. ఎందుకంటే 2024 ఎలక్షన్లో ఆయన ఏకంగా వై నాట్ 175 నా బొచ్చు కూడా వేయకలేరు అని చెప్పేసి అని అన్నారు. చివరికి ప్రజలు ఏం చేశారు, నీకు 175 కాదురా స్వామి అని 11 ఎంటుకలు ఉంచారు నెత్తి మీద. ఒక క్రికెట్ టీం తయారు చేశారు. ఆ క్రికెట్ టీం అన్న సరిగ్గా ప్లే చేసి అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యల మీద మాట్లాడి ప్రజల సమస్యల మీద మీరు మాట్లాడుతుంటే ప్రజల అభిప్రాయం ఏంటనేది అర్థం చేసుకుంటారు. అంతేగాని తిక్కతిక్క కథలు, తిక్కతిక్క మాటలు, ఏడన్నా ఓదార్పు ఎత్తకపోతే పెద్ద ఎత్తున జనాన్ని సేకరించడం, ఇంకోసారి ఆడకపోతే జనాలు ఇట్లాంటి పిచ్చి ప్రయత్నాలు చేస్తే చివరికి మీకు ఆ 11 కూడా రావు అనేది మీరు అర్థం చేసుకోవాలి. అంటే రజనీ చెప్పింది 100కి 100% నిజం. ఆ భ్రమల్లో నుంచి, ఆ ఊహల్లో నుంచి బయటకు వచ్చేసేయండి. మీరు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, ఇంకా మనం ఏం చేయాలి, మనం ఎక్కడ ఓడిపోయాం, మనం అంటాడు వీడు 90% మేము ప్రజలకు హామీలు నెరవేర్చాం, 90% మేము అభివృద్ధి చేసాం, ఒక్క రోడ్ల మీద మేము ఫోకస్ పెట్టలేదని. అంటే ఇదే ఈ తొర్రిపల్లుడు చెప్పేవన్నీ అంతే. ఆలోచన తక్కువ, ప్రజల్లో ఏం మాట్లాడుకున్నారో తెలియదు, అవగాహన లేదు. ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేశారు, ఎన్ని ఇండస్ట్రీలు రాష్ట్రంలో తీసుకొచ్చారు, ఎన్ని రోడ్లు వేశారు, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు, ఎంత యువతకి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చారు, ఏం పీకారని మీరు గత 5 ఏళ్ళు ఆత్మవిమర్శ చేసుకోకుండా మీడియాల ముందుకు వచ్చి బోషడికే మాట్లాడుతూ డీకే బోష్గా మీ అయ్యని చూసి నిన్ను ఎమ్మెల్యేని చేశారు. నిన్ను చూస్తే నీ కొడుకుని కనీసం మున్సిపల్ కాదు వార్డు కౌన్సిలర్ కూడా చేయరు. అది మీ బతుకు, మీ చరిత్ర, నీకు మీ కొడుకున్న ఫేస్ వాల్యూ. అర్థమైందా? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ ఎక్స్ట్రాలు, ఈ మీడియాలోకి వెళ్ళి సొల్లు మాటలు చెప్పడం తగ్గించుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడ ఓడిపోయాం, గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏంటి, మనం ఏం చేస్తే ప్రజలు మళ్ళీ మన దగ్గర చేర్చుకుంటారు అనేటువంటి ఆలోచన, అవగాహనతో మాట్లాడాలి. అప్పటి నుంచి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చివరికి ఈసారి ఆ 11లో కూడా సింగిల్ డిజిట్కి పరిమితం అవుతాయి. అప్పుడు కూర్చొని కృష్ణారామ అంటే భజన చేసుకుంటారు, సన్నాసి వెధవ.